గుడ్ మార్నింగ్ వేస్టేజ్ అండి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం జరిగిందనమాట. సత్తెనపల్లి గ్రామంలో సారు మనకి దుక్కిలో నుంచే వాడుకోవడం జరిగింది. చక్కగా భూమిలో వేశారు, ప్లస్ స్ప్రేయింగ్ చేశారు. సారు మాటల్లో మనం తెలుసుకుందాం. సార్, మీ పేరు, మీ ఊరు, మీకు ఈ ప్రోడక్ట్స్ ఎవరు పరిచయం చేశారు, ఎలా మీకు పనిచేశాయి, మీ మాటల్లో? మాది సత్తెనపల్లి. నా పేరు పాలడు వెంకటేశ్వరరావు. ఓకే, పల్నాడు జిల్లా. ఓకే. మీకు అంతకుముందు వేయక తల్లికి ఎలా ఉంది, వేసిన తర్వాత మీ పంట ఎలా ఉంది సార్? లాస్ట్ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. చేను అప్ అండ్ డౌన్గా ఉండేది. ఇది వేసినాక 4 మూలలో సమానంగా ఉంది. ప్రోడక్ట్ బాగా పనిచేసిందని అనుకుంటున్నాం. తుఫానికి కూడా ఎక్కడ డ్యామేజ్ కాల. అంతకుముందు 10 సంవత్సరాల ముందు ఎక్కడ చూసినా సరే ఎగుడు దిగుడుగా ఉండేది, 4 మూలలు అనేది. ఇప్పుడు అనేది మీకు 4 మూలలు కూడా ఒకే చదరంగా కనబడతా ఉంది. ఓకే, మీకు ఎలా అనిపించింది సార్? ప్రోడక్ట్ బాగుంది, చక్కగా ఎవరైనా రైతులు వాడుకోవచ్చా? ఎవరైనా వాడచ్చు. ఓకే, కూడా వాడదామని అనుకుంటున్నాం ఈ సంవత్సరం చూసి. ఓకే, భూమిలో మీరు అది ఎన్ని వేసారు సార్? ఆక్వాజెల్ ఎకరానికి 1 కాడికి 5 ఎకరాలు వేసాం. 5 ప్యాకెట్లు తీసుకున్నాం. ఓకే, ప్రోటెక్ ఎంత వేసారు? ప్రోటెక్ట్ ఎకరానికి 1 కాడికి వేసాం. ఎకరానికి 1/2 కేజీ చొప్పున వేసారు. ఓకే, పైన స్ప్రేయింగ్లు ఏమేం చేశారు సార్? పైన 82 వేసాము లిక్విడ్, 82 గోల్డ్ వేసాం, గోల్డ్ హుమిక్ యాడ్ చేశారు. చాలా చక్కగా బెస్ట్ రిజల్ట్ రావడం జరిగిందండి. నిజంగా రైతులందరూ కూడా తెలుసుకోండి, తెలియపరచుకోండి. ప్లస్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అద్భుతంగా ఉన్నాయి. ఒకసారి మనం చేను కూడా గమనిద్దాం ఫ్రెండ్స్. వీళ్ళకి వచ్చేసరికి మన భవానీ మేడం గారు, నవీన్ సార్ పరిచయం చేయడం జరిగింది. చక్కగా చెప్పినట్టుగా రైతు వాడుకున్నారు కాబట్టి చక్కగా అద్భుతంగా పనిచేసింది. మన బామ్మగారు అండి, సీతామహాలక్ష్మి మేడం గారు పరిచయం చేయడం జరిగిందనమాట. చక్కగా వాడుకున్నారు. అలాగే మిరప తోటనే కాకుండా పొగాకుతో, అది పసుపు తోట కూడా అద్భుతంగా వాడారు సార్. పసుపు తోటకి ఎలా ఉంది సార్? ఎంత పెరిగింది సార్? ఓకే, అది కూడా వీడియో ఖచ్చితంగా తీసి పెడతాం. ఒకసారి చేను కూడా గమనించండి ఫ్రెండ్స్. ఒకసారి చెట్లు కూడా భూమిలో మన ప్రోటెక్ వాడుకోవటం వల్ల ఎక్కడ వైరస్లు రాకుండా చాలా అద్భుతంగా రావడం జరిగిందనమాట. ఒకసారి గమనించండి. మంచి కాపు దశలోకి ప్లస్ చెట్టు బుట్టలాగా రావటం చాలా చక్కగా వచ్చింది. గమనించండి ఫ్రెండ్స్. అందరూ కూడా మన భూమిలో ఆక్వాజెల్, ప్రోటెక్ ఎందుకు వేసుకోవాలి అన్నదానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. 4 మూలలు ఒకసారి చూడండి. 4 మూలలు చూపెట్టినా సరే రైతు చాలా సంతోషపడతా ఉన్నారు. సార్, 4 మూలలు కూడా చక్కగా బాగుంది. ఓకే, తోటను కూడా బాగా గమనించండి ఫ్రెండ్స్. చక్కగా బాగా అద్భుతంగా వచ్చిందనమాట. పక్కన వాళ్ళ తోట వచ్చేసరికి ఎర్రబట్టడం జరిగింది. కానీ మన తోట వచ్చేసరికి మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ అక్కడ వాళ్ళు 2 తళ్ళు పెట్టారు. కానీ ఇక్కడ సార్ 1 తడి వేయటమే జరిగింది. అంటే తళ్ళు శాతం తగ్గించుకోవచ్చు, మందు కట్టల శాతాన్ని తగ్గించుకోవచ్చు. ప్లస్ ఆ విధంగా కూడా చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. సార్, మీరు తళ్ళు ఎన్ని పెట్టారు సార్? ఇంతవరకు ఒకటి పెట్టలా. వర్షం పోయిన తర్వాత 1 తడి కూడా పెట్టలా. ఓకే, పక్కన వాళ్ళు ఎన్ని పెట్టారు? ఇప్పుడు రెండో దానికి రెడీగా ఉన్నారు. ఓకే, అది సార్. ఒకసారి మన గ్రానువల్స్ అయినా, ఆక్వాజెల్ అయినా, ప్రోటిక్ అయినా సరే ఫలితం అనేది అందరూ అర్థం చేసుకొని రైతులు వెస్టీజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెస్టీజ్ సార్. థ్యాంక్ యూ.